అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం నాటకం. భార్యని భర్త ఎంత వంచాడో మనం చూడబోతున్నాం. డబ్బుల పిచ్చితో కట్టుకున్న భార్య ప్రాణాలు తీసాడో భర్త. ఈ దారుణ ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. గత కొంతకాలంగా వీరి మధ్య ఆర్థిక గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో వీరు ఇల్లు కట్టుకున్నారు. దానికి 80 లక్షల రూపాయలకు పైగా రుణాన్ని తీసుకున్నారు బ్యాంకులో. ఇదే విషయంపై వీరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. భార్య మీనాక్షిపై ₹1 కోటి ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఉంది. ఆమె చనిపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ ద్వారా వచ్చే ₹1 కోటితో అప్పులు తీర్చుకోవచ్చనే దురాశ శివాజీకి కలిగింది. భార్యను చంపి తనే ఉరి వేసుకుందంటూ బంధువులకు నమ్మించే ప్రయత్నం చేశాడు శివాజీ. డబ్బు అనేది రూల్ చేస్తుంది ప్రపంచాన్ని. డబ్బు ఇంపార్టెంట్ ఉంది. యు ఆర్ గ్రీడీ ఓవర్ అంటే దమ్ముంటే సంపాదించరా బాబు. ఎవడైనా భార్య మీద చేయి చేసుకుంటున్నాడంటే వాడు చాతకాని చెమట దద్దమ్మ అని అర్థం. సుమన్ టీవీ ఫ్యామిలీ వాల్యూస్కి వెల్కమ్. అందరికీ నమస్కారం. నా పేరు స్వప్న. మీరేమనుకుంటున్నారు? ఏంటి అసలు ఫ్యామిలీస్లో ఇన్ని గొడవలు జరుగుతాయా, ఇంత మనస్పర్ధలా అనుకుంటున్నారా? వాస్తవంగా జరుగుతున్నాయి. ఇది కథలు కాదు. ఇవాళ చూడబోయే విషయం అయితే అందరినీ అంటే ఒక విధమైన షాక్కి గురి చేసే విషయం. ఎందుకంటే అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం నాటకం అని పాటలు పాడడం కాదు, అక్షరాల ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది. ఒక భార్యని భర్త ఎంత వంచాడో మనం చూడబోతున్నాం. అది చూసే లోపు అఫ్కోర్స్ ఇవాటి మన స్పెషల్ ఎక్స్పర్ట్ అంటే ఇటువంటి సంఘటనలని మనం ఎలా అర్థం చేసుకోవాలి, మనం ఎలా ఉలిక్కి పడకుండా ఇంకా ఫ్యామిలీ వాల్యూస్ మీద నమ్మకంతో మళ్ళీ బిల్డ్ చేసే విధంగా ముందుకెళ్ళాలి చెప్పడానికి మన లైఫ్ ట్రాన్స్ఫర్మేషనల్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్, ముఖ్యంగా రిలేషన్షిప్స్ విషయంలో చాలా స్పెషలైజ్ చేస్తూ ఎంతోమందికి గైడెన్స్ ఇస్తూ వచ్చిన రజిత మైనంపల్లి గారు ఉన్నారు. వారికి వెల్కమ్ చెప్దాం. రజిత గారు, హలో అండి. హాయ్ అండి స్వప్న. ఇవాళ చూడబోయే కథ కూడా రజిత మీరు ఫ్రాంక్లీ మీరు కూడా చూస్తుంటారండి న్యూస్లో. ఒక్కసారి వ్యూవర్స్తో కలిసి మళ్ళీ మనం చూద్దాం, గుర్తు చేసుకుందాం ఈ ఘోరాన్ని. రైట్. డబ్బుల పిచ్చితో కట్టుకున్న భార్య ప్రాణాలు తీసాడో భర్త. ఈ దారుణ ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. తిరుమలాయపాలెం మండలం గోల్తండాకు చెందిన శివాజీ మీనాక్షికి 14 ఏళ్ల కిందట పెళ్ళైంది. వీరు ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు. వీరికి 2 కుమారులు కూడా ఉన్నారు. తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు స్టేజ్ సమీపంలో గోల్తండాలో వీరు కాపురం ఉంటున్నారు. అయితే గత కొంతకాలంగా వీరి మధ్య ఆర్థిక గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో వీరు ఇల్లు కట్టుకున్నారు. దానికి 80 లక్షల రూపాయలకు పైగా రుణాన్ని తీసుకున్నారు బ్యాంకులో. ఇదే విషయంపై వీరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే భార్య మీనాక్షిపై ₹1 కోటి ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఉంది. ఆమె చనిపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ ద్వారా వచ్చే ₹1 కోటితో అప్పులు తీర్చుకోవచ్చనే దురాశ శివాజీకి కలిగింది. అనుకున్నట్లుగానే భార్యను చంపాలని పథకం వేసుకున్నాడు. ప్లాన్ ప్రకారం భార్యపై దాడి చేశాడు. భార్యను చంపి తనే ఉరి వేసుకుందంటూ బంధువులకు నమ్మించే ప్రయత్నం చేశాడు శివాజీ. అయితే శివాజీ అబద్ధాలు చెబుతున్నాడని, ఆమె ఒంటిపై గాయాలు చూస్తుంటే తీవ్రంగా కొట్టి చంపినట్లున్నాయని కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ఆరోపించడమే కాదు, గతంలో మీనాక్షిని కింద పడేసి పిడిగుద్దులతో నిందితుడు శివాజీ ఎంత దారుణంగా హింసించాడో చూపే దృశ్యాలు ఇప్పుడు బంధువులు మీడియా ముందుంచుతున్నారు. ఆ దృశ్యాలు భర్త యొక్క తీవ్రమైన శాడిజాన్ని స్పష్టం చేస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేవలం ఇన్సూరెన్స్ డబ్బు కోసమే ఈ హత్య జరిగిందా, లేక శివాజీ మనసులో మరేదైనా దురుద్దేశం లేదా వివాహేతర సంబంధాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు ఇప్పుడు విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉంటే నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం శివాజీ పరారీలో ఉన్నాడు. ఇలా చూస్తూ పోతే గుండె జారిపోతుందండి రజిత గారు. ఇక్కడ మనం మాట్లాడవలసిన విషయం, భర్తకి అబ్యూజివ్ టెండెన్సీస్ ఉన్నాయని కుటుంబ సభ్యులందరికీ తెలుసు. సో మీరు చూస్తే ఒక్కసారి అంటే ఏంటండి భార్యాభర్తల బంధం క్లోజెస్ట్ బంధం అంటారు కదా రజిత గారు, ఎందుకు ఇలా కూడా అవుతున్నాయి? ఇవన్నిటిని ప్యాటర్న్స్. ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంటెంట్ మీద ఉండదు.
ఆ మనిషి అంత వికృతంగా కొడుతున్నాడు అంటే ఈజ్ పర్సనాలిటీ హ్యాస్ అ ప్రాబ్లం. ఒకటి ఎకనామికల్ ప్రెషర్స్లోంచి పెరిగొచ్చారా, డబ్బే ప్రధానంగా ఎలా అయినా సరే మనం ఒక స్టేజ్కి వెళ్ళాలి అనే మైండ్ సెట్. రెండోది వచ్చేసి మన గ్రీడ్ ఓవర్ లవ్. డబ్బు అనేది రూల్ చేస్తుంది ప్రపంచాన్ని. అది ఎక్కడి నుండి వస్తుంది, ఎవరి నుండి వస్తుంది అంటే మీరు కొన్ని అబ్జర్వ్ చేయండి. భార్యాభర్త కలిపి అత్త మామను అంటే తన కొడుకు కూడా తల్లి తండ్రిని కొట్టి ఆస్తులు రాపించుకునే వాళ్ళని చూస్తున్నాం. సో యు అబ్జర్వ్ ద టీమ్ వర్క్. మళ్ళా ఇంకొక చర్యలో ఒక ప్రేయసి వస్తే భర్త అండ్ ప్రేయసి కలిసి భార్యని చంపడం, లేకపోతే భార్యకి ప్రేయసి వస్తే మళ్ళా వీళ్ళిద్దరు కలిసి ఇంకొకరిని చంపడం. సో దిస్ హోల్ ఐడియా ఈజ్ చూజింగ్ మనీ ఆర్ వెల్త్. ఇది కావాలి ఎవరు ఏదో ఒక తోడు ఇంకొక టీమప్తో. సో ఇతన్ని ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 80 లక్షలు ఏమో తీసుకున్నారంట అప్పు. సో ఈ అప్పు తీసుకోవడం వరకు ఓకే, కానీ ఇద్దరు ఒకటైతే తీర్చుకుంటారు. ఇలాంటి 100 మంది భార్యాభర్తలు కలిపి తీసుకుంటారు, చేస్తారు. బట్ ఈయనకి ఎక్కడో ఒక దుర్మార్గపు ఐడియా ఎక్కడైతే వచ్చింది అని అంటే 1 crore ఆమె మీద ఇన్సూరెన్స్ చేసినారు. సో దట్ ఈస్ ఎ ఈజీ మనీ, చూజింగ్ షార్ట్ కట్స్ అది ఓవర్ బెనిఫిట్స్ లాంగ్ టర్మ్ కంటే. అండ్ ఇంకొక ద మోస్ట్ బ్యాడ్ థింగ్ అక్కడ కనిపించిన వికృతమైన చేష్ట ఎంత కొడుతున్నాడు అంటే అసలు వాళ్ళిద్దరికీ ఎమోషనల్ కనెక్షన్ అనేది డిస్కనెక్ట్ అయిపోయింది. వెన్ ఎమోషనల్ కనెక్షన్ ఎవరికైనా కానీ కొడుకు తల్లిని వికృతంగా కొట్టి జుట్టు పట్టి గుంజుకుపోయే మనం 100 చూసాం. ఈజ్ ఇట్ పాసిబుల్ అండి? తల్లి వాళ్ళకి ఆ కార్డ్ కనెక్షన్ ఎమోషనల్ కనెక్షన్ పోయినప్పుడు వాళ్ళకి బంధాలు కనిపించరు. దే విల్ బి సీన్ యాజ్ ఎ క్యారెక్టర్స్. అంతే. నాకు వాళ్ళ ద్వారా ఏమొస్తుంది? ఇక్కడ ఒక మాట అడగాలి రజిత గారు. నేను చాలా మందిని చూసి అడుగుతున్నాను ఈ విషయం. మనకి ఫిజికల్ అబ్యూజ్ అంటే భర్త భార్యని కొట్టడాన్ని నార్మలైజ్ చేసిన సొసైటీ మంది. ఎవరి మీద ప్రేమ ఉంటే వాళ్ళ మీదే కదా చేసుకుంటారు. అసలు దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్. దరిద్రం ఏంటంటే మన పెటర్నల్ సైడ్ అత్తగారి సైడ్ వాళ్ళు వాడు మగోడు మాట అన్నాళ్లే అని అనడాన్ని ఎంత కామన్ చేశారంటే, ఒక అమెరికాలో కానీ లైక్ ఎక్కడన్నా అదర్ కంట్రీస్లో పిల్లల మీద చెయ్యెత్తుతేనే లోపలేసి పడేస్తారు. దే విల్ రెస్క్యూ కదా. అలాంటిది మన ఇండియాలో ఎస్పెషల్లీ ఎలా చేశారంటే, మనం వెళ్ళి ఒక అమ్మాయి వెళ్ళి తల్లిదండ్రితో చెప్పుకున్నా కూడా దే విల్ టెల్ ఏం కాదులే, ఏదో బయట నుంచి కోపం మీద వస్తారు, దట్స్ ఓకే అనేది నార్మలైజ్ చేయటం వల్ల వీళ్ళు బయట పెట్టుకున్న ఉపయోగం లేదు అనేది ఒకటి ఉపయోగం లేదు అని అది చెప్పుకుంటే ఎందుకులే పరువు పోతుంది, ఎవరు వినిపించుకునేది లేదు. ఒకవేళ రెచ్చిపోయి మనం మరీ ఇంక భరించలేక వెళ్ళిపోతే ఏదో ఒకటి అంటగట్టడం. రెండోది వీళ్ళకి ఏదో ఉంది అందుకని వెళ్ళిపోతున్నారు అని అంటగట్టడము. అంటే ఉమెన్ని ఒకవేళ ఉమెన్ చెప్పుకుంటే ఈజీగా వాళ్ళని నోరు ముప్పించేది ఏంటండి, మామూలుగా అయితే ఎందుకు వెళ్తారులే ఎవడో ఒకడు ఉన్నాడు కావచ్చు. తర్వాత తల్లిదండ్రుల పెంపకం మీద అది అంతే. మళ్ళా మా దగ్గరకు వస్తే మేము మానిటరీ సపోర్ట్ చేయలేము. సో ఇలా సొసైటీ ఇంకొక వర్స్ట్ సొసైటీని ఇక్కడ నేను బెగ్ చేయదగ్గర ఏంటంటే, మీరు జడ్జిమెంట్లు ఆపండి. వదిలేసి భర్త వదిలేసో లేకపోతే భర్త కొడుతున్నాడనో వచ్చి ఒంటరిగానో తల్లిదండ్రుల దగ్గరగా ఉంటే మీరు గుచ్చి ఏం కాదులే పోవాలా, రేపు కాళ్ళు గడగడానికి భర్త ఉండాలి, లేకపోతే ఎవరేమనుకుంటారు నువ్వు పోతే మారుతాడులే, నువ్వేం మార్చుకో, ఇలాంటి బోడి సలహాలు నువ్వే ఏంటి మదరింగ్ చేయడానికి వచ్చామా, భర్తను కట్టుకోవడానికి వచ్చామా, రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టుకున్నారా? మీకు దండం పెడతాను ఈ సొసైటీ. మీరు మహానుభావుల్లాగా సర్దార్ పాపారాయుడు లాగా కూర్చొని ఆ మాట మాత్రం అనకండి. ఎందుకంటే ఎప్పుడైతే అసలు బయటికి వచ్చి ఇంకొక మనిషితో ఒక ఆడపిల్ల చెప్తుంది అంటే అది సర్సే ఊపర్. ఆల్రెడీ మునిగిపోయింది, తన వల్ల కాదు, గివప్ ఇచ్చింది, అందుకని వస్తుంది. ఎవ్వరు కానీ ఇంత చేస్తేనే, ఇంతొక్క చిన్న చీరనో చిన్న నగనో చిన్నగా ఏదో ఒకటి చేస్తేనే మా ఆయన తెలుసా ఇలా చేశాడు, మేము తెలుసా ఇక్కడికి వెళ్ళామని ఓవర్ యాక్షన్ చెప్పుకుంటూ చేసే బ్యాచ్ ఆడవాళ్ళు. అవును. అలాంటిది అవి దాటి కొడుతున్నాడనో తిడుతున్నాడనో చూడట్లేదు అని చెప్తున్నా అంటే మీకు నమస్కారం.
అందులో ఆడవాళ్ళకి మరీ నమస్కారం. నేను ఆడదాన్నై సిగ్గు లేకుండా చెప్తున్నాను. ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ హక్కు ఉంటుంది. ఏంటి ఎక్కడ హక్కు ఉంటే అక్కడ కొడతాడు, తిడతాడు, నిన్ను కాకపోతే ఎవరిని అంటాడు. ఇలా చెప్పే ముదినాపసాన్లు ఎంతమందిని చూసామండి. బాగా అన్నారు మీరు. అది లిటరల్లీ చెప్తున్నా, ఈ కాలంలో ఈ వర్డ్ని మొత్తాన్ని క్యాన్సిల్ చేయండి. అసలు ఎవరండి కొట్టడానికి? ఒక్కటండి, ఎవ్రీవన్ నోస్ ఇన్ దిస్ వరల్డ్, ఎవరైతే ఆ ఆడవాళ్ళని తొక్కే ప్రయత్నం చేసిన జనరేషన్ ఏదైతుందో వాళ్ళకి క్లియర్గా అర్థమైన విషయం ఏంటంటే స్త్రీ శక్తి ఈస్ వెరీ పవర్ఫుల్. అవును, దే కాంట్ టాలరేట్ ఉమెన్. వెన్ ఉమెన్ బికమ్ రెబలియస్, అది దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ సీయింగ్ ద వరల్డ్ రైట్ నౌ. అంతే. ఒక్క స్టాండ్ తీసుకుందంటే నువ్వు తలెత్తుకోలేడు, ఎవ్వరు తలెత్తుకోలేరు. సమాజానికి ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నాను, నువ్వు ఏమంటావు ఇప్పుడు? ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? బరతగించింది. దేనికి బరతగించడం అండి? ఎవడిచ్చాడండి హక్కు? నీకు నచ్చిందా ఉండు, ఆవిడ తప్పు చేసిందా వెళ్ళగొట్టు, ఉండకు, సింపుల్, వదిలేయండి. నీకెవడకిచ్చాడు? చేయి చేసుకునే హక్కు ఎవరిచ్చాడు? నువ్వు కన్న పిల్లల మీదే లేదని మొత్తుకుంటుంటే, అవును, నీతో సమానంగా బాధ్యతను పంచుకొని భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తుకు ఆహర్నిశలు కష్టపడే ఒక ఆమె మీద దేనికి నువ్వు చేస్తావు? నువ్వు ఎవడివి? నువ్వు తాగొచ్చినా అంటే కొడతావు, నువ్వు వేరే వారితో తిరుగుతున్నా అంటే కొడతావు, నువ్వు తందనాలు ఆడుతున్నా అంటే కొడతావు, నీకు ఫ్రస్ట్రేషన్ వస్తే కొడతావు, నువ్వు బయటికి అక్కడెక్కడో నువ్వు తిరిగిన అమ్మాయి ఏదైనా నిన్నంటే వచ్చి కొడతావు, నీ బాస్ అంటే వచ్చి ఎవడరా నువ్వు? నీ ఎమోషన్స్ ని బయట నువ్వు బయట, అరే బయట చాతగాని వాడు ఒక్కడే ఇంట్లో చేసుకుంటాడు. రాసుకోండి, ఇది దయచేసి ప్రేక్షకులందరూ వినాలి. మీరు ఆ మాట మళ్ళీ, ఎవడైనా భార్య మీద చేయి చేసుకుంటున్నాడంటే వాడు చాతకాని చెమట దద్దమ్మ అని అర్థం. అంటే ఇట్ ఈస్ నాట్, నేను చెప్తలేనండి. వెన్ యూ డోంట్ నో హౌ టు, ఎందుకు భర్తలు వదిలేయండి, తల్లి పిల్లల్ని కొడుతుంది. డూ యూ థింక్ ఇట్స్ నార్మల్? నో, అది కూడా తప్పు. ఆవిడ ఏం చెయ్యలేదు. బయట అందరు తిడుతున్నారు. లోయర్ ఎప్పుడు కానీ చిన్న ప్రాణిని, అంటే పెద్ద ఫిష్ ఈట్స్ స్మాల్ ఫిష్, బిగ్ ఫిష్ ఆల్వేస్ ఈట్స్ స్మాల్ ఫిష్. దిస్ పవర్ఫుల్ పెద్ద ఎవరు? హస్బెండ్ ఈమె మీద చూపిస్తాడు. ఈమె ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపిస్తుంది? పిల్లల మీద చూపిస్తుంది, లేకపోతే అత్తగారి మీద చూపిస్తుంది, లేకపోతే దిస్ ఆల్ కంటేజియస్. దిస్ ఇస్ అ కంటేజియస్. నువ్వు చేసింది తప్పు కానప్పుడు, అంతే కదా, నువ్వు చేసింది తప్పు కానప్పుడు బయట నుండి వచ్చిన అమ్మాయిని ఆమె ఆన్సర్ చేస్తే మాత్రం తప్పు అవుతుంది. ప్రతి చోట ఆమెను బంధించారండి. ఉమెన్ ఇలా చేయకూడదు, ఉమెన్ ఇలా భార్య ఇలా చేయకూడదు. భార్య ఏం తప్పు చేసిందని చెప్పి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అతను ప్రాణం తీసేంత వరకు వెళ్ళాడంటే ఏం ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాడు? ఐఎమ్ హానెస్ట్లీ చెప్తున్నా, ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్ బై దిస్ థింగ్. ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించింది ఆ ప్రాణం వదిలేసే ముందు. ఇట్ ఈస్ టూ డిస్గస్టింగ్. ఎవరికైనా మగవాళ్ళకి చెప్తున్నా, ఓకే మీ భార్యలతో మీకు ఇష్యూ ఉంది, ఎమోషనల్ డిస్కనెక్షన్ ఉంది, అండ్ సొసైటీలో కల్చర్ ఉంది, డబ్బు ఇంపార్టెంట్ ఉంది, యు ఆర్ గ్రీడీ ఓవర్ అంటే దమ్ముంటే సంపాదించరా బాబు, దమ్ముంటే సంపాదించు, మగవాడివి అయితే సంపాదించు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టు గెటింగ్ ఇన్ టు దిస్ నర్వ్స్, ఐఎమ్ సో సారీ, బట్ ఆఫ్టర్ సీయింగ్ దట్ వీడియో ఐఎమ్ క్రాసింగ్ మై లిమిట్ టు యూజ్ దిస్ కైండ్ ఆఫ్ వర్డ్స్ అబ్యూజివ్. ఐఎమ్ సో సారీ టు టెల్. మంచి వాళ్ళని కాదు, ఎవరైతే రెస్పెక్ట్ఫుల్గా ఉండి వాల్యూస్ ఇచ్చి లవ్కి ఇచ్చే మగవాళ్ళకి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ, లేని వాళ్ళ గురించి దిస్ ఐఎమ్ టాకింగ్ టు యూ గైజ్. ఇట్స్ అ హై టైం. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు అతను కొట్టాడు, చంపాడు, నేను ఊరేసానని చెప్పాను, బాగా తెలివి ఉంది, ₹1 వచ్చేస్తాయి అని అనుకుంటాడు. ఎక్కడున్నాడు? అదే కదా, పట్టుబడ్డాడు. ఎక్కడున్నాడు? ధర్మం గెలుస్తుంది. ఎన్ని మందిని చూసారు మీరు ఇప్పుడు? లైక్ వీ హ్యావ్ సీన్ హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్, ఎమ్మటే దొరుకుతున్నారు. అరే కామన్ సెన్స్ లేదా? అది యాక్చువల్లీ మీరు ధర్మం ఎప్పుడు వర్ధిల్లుతుంది, గెలుస్తుందండి. అధర్మంగా జరిగేది ఏది అది కొనసాగదు. అబ్సల్యూట్లీ. కానీ ఇక్కడ నేర్చుకోవాల్సిన ఫ్యామిలీ వాల్యూ ఏంటంటేనండి, మనం ఎప్పుడు కలిపే బంధాలు కలపడం గురించి మాట్లాడతాం. మీరు ఇవాళ చెప్పండి, భర్త ఏ పాయింట్స్ ఉంటే అవి రెడ్ ఫ్లాగ్స్గా చూసి గొంతెత్తి గళమెత్తి ఒక బోల్డ్ డెసిషన్ తీసుకునే ఒక ఆత్మస్థైర్యం. ఎందుకంటే అంతకుముందు కొట్టాడు, తిట్టాడు, తెలుస్తుంది. మీరు చెప్పే ఫ్యామిలీ వాల్యూస్ మాట్లాడినప్పుడు, వెన్ థింగ్స్ ఆర్ లిటిల్ ఇన్ అవర్ హ్యాండ్స్, మన చేతుల్లో ఉన్నాయి అన్నప్పుడు ఫ్యామిలీ వాల్యూస్ గురించి మాట్లాడుకోవాలి. బట్ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఐ విల్ ప్యూర్లీ కోట్ ఇట్ యాజ్ హ్యూమన్ వాల్యూస్. అంతే కదా. మనిషి యొక్క పరిస్థితి ఏంటి? పెళ్ళి అనేది జీవితంలో ఒక భాగం, అది జీవితం కాదు.
ఈ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఇలా అబ్యూజివ్గా రెడ్ ఫ్లాగ్స్ ఏంటి? ఫస్ట్ నిన్ను ప్రతిసారి కొట్టాల్సిన అవసరమే లేదు, మెంటల్ అబ్యూజ్ చేస్తున్నాడు. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద నీకు చేత కాదు, నువ్వు పనికి రాదు, లేకపోతే నువ్వు వేస్ట్ మొహానికి నీకు డబ్బు రాదు, లేకపోతే నోరు మూసుకొని పడుండు, నీకు నేను డబ్బు పడితే పందిలాగా ఒకళ్ళు చెప్పినారు నాకు, పందిలాగా మెక్కుతుంది చూడు అంటాడంట భర్త భార్యని. రే అసలు ఏం మనుషులు, ఎక్కడ బ్రతుకుతున్నారు ఇది? ఐ హ్యావ్ సీన్, నేను కౌన్సిలింగ్కి వస్తారు కదండి, అసలు ఎలా బతుకుతారండి అలా? ఇది రెడ్ ఫ్లాగ్స్. అదర్ దాన్ దట్ నీ మీద చెయ్యి ఎత్తాడు, ఇట్ ఈస్ అ హై టైం. నువ్వు ఒక్కసారే కదా, నో, ఒక్కసారి అని నువ్వు ఆలోచించావంటే అది రెండోసారి, ఒకసారి 100వ అవుతుంది. సో చెయ్యెత్తే అధికారం ప్రపంచంలో ఎవ్వడికి లేదు. మీకు ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే విడాకులు తీసుకోండి. ఈ సొసైటీని మాత్రం రిక్వెస్ట్ చేస్తా ఇక్కడ నేను, ప్లీజ్ అలాంటి నిర్ణయం తీసుకున్న వాళ్ళని బరితగించారు వెళ్ళిపోయారని మీ బోడీ ట్యాగులు వెయ్యకుండా కాస్త కడుపులో పెట్టుకోండి. ఎందుకంటే ఆ చనిపోయిన అమ్మాయి ప్రాణాన్ని మీ యొక్క సంఘ సంస్కర్తలు, మీ వాల్యూస్, భర్త ఉండాలి, తాళుండాలి, ప్రాణమే లేదు. అమ్మాయిలకి, అమ్మాయి తల్లిదండ్రులకి విన్నపం, డెడ్ డాటర్ కంటే డివోర్స్ డాటర్ ఈజ్ 1,00,000 రెట్లు బెటర్. వి వెల్కమ్ యూ. అండ్ సొసైటీకి కూడా నేను విన్నపం మళ్ళీ చేస్తున్నా. ఐఎమ్ బ్రింగింగ్ సొసైటీ ఓన్లీ మీ ప్రెషర్ వల్ల, మీరు చూసే చూపుల వల్ల, మీరు వేసే ట్యాగుల వల్ల, మీ జడ్జిమెంట్ వల్ల, మీ సింపతి వల్ల, మీ యొక్క డెసిషన్స్ వల్ల, మీ యొక్క నిర్ణయాలు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అలా మీరు కూర్చొని రాయకండి వాళ్ళ రాతలను. మీరు రాసే రాతలకు భయపడి అలాంటి రాతలు ఎండ్ అవుతున్నాయి. సో నేను ఐఎమ్ వెరీ ఓవర్వెల్మ్డ్. Yes. I request and I can say that I really want everyone, the society, before you talk ఎవరి గురించి అని, ఒక అమ్మాయి గురించి మీరు మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించండి. అండ్ ఇక్కడ ప్రాణమే పోయిన తర్వాత మనం ఎంత మొత్తుకుని ఏం లాభం అన్న, అయ్యో పాపం అని మళ్ళీ వీళ్ళే అంటే అదే చెప్తున్నాను. అంటే ఉండి సఫర్ అయ్యే వాళ్ళని ప్రమోట్ చేసే సొసైటీ అండ్ కల్చర్ మంది లేదు. నేను సహించను అని వదిలేసి బయటకు వచ్చి ఒక హింసాత్మక సిచ్యువేషన్ బయటకు వచ్చే ఆడపిల్లల్ని దయచేసి మీరు అండగా నిలబడి, అన్నగానో అక్కగానో అమ్మగానో. రైట్లీ టోల్డ్. ఐ రియలీ అప్రిషియేట్ యూ స్వప్న. మీకు నిజంగా హ్యూమన్ వాల్యూస్కి రండి, ఫ్యామిలీ వాల్యూస్ తర్వాత నేర్చుకుందాము. మనిషిలో 100% మనిషి అంటేనే హ్యూమన్ వాల్యూస్. సో కానీ ఇప్పుడు ఏమైందంటే మనీయే ఎక్కువైపోయింది. సో మనీ ఏముండదండి, ఇట్లాగే లాస్ట్కి వెళ్ళి చెప్పకూడదు తింటమే ఉంటుంది. సో డోంట్ డిసైడ్ దట్ మనీ కెన్ విన్. ఇప్పుడు ఒక ప్రాణము పోయింది, ఒక జీవితం, వాడి జీవితం కూడా పాడైపోయింది. వాడు అంటున్నాను, ఏమనుకోద్దు రజిత, ఎవరు అంతకంటే వాడు ఉన్నారు, మరి మర్యాద అక్కర్లేదులేండి. అంటే నేను అంటే మీకు అందరికి విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, ఇంకెవరో ఇలాంటి వాళ్ళు మీకు ఫేవరెట్ ఉంటుంటారు కదా. బోల్డ్గా చెప్పిన స్టేట్మెంట్, ఎవ్రీవన్ అంటే జిమ్ క్యారీ యాక్చువల్లీ ఒక ఫేమస్ కోట్ ఉందండి, ఎవ్రీవన్ షుడ్ ఎక్స్పీరియన్స్ ఫేమ్ అండ్ సక్సెస్ అండ్ మనీ ఇన్ దేర్ లైఫ్స్. అంటే ఫేమ్, పవర్ కానీ మనీని కానీ అందరికీ రావాలి అని కోరుకోవాలంట. ఎందుకు అంటే అది వచ్చాక తెలుస్తుంది అవి ఇంపార్టెంట్ కాదు లైఫ్లో అని. అది ఎంత బాగా చెప్పారు ఒక్క మాటలో రజిత. సో తప్పకుండా ఈ సంఘటన షాక్ నుంచి ఆ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారో మరి చెప్పడం మాటల్లో చెప్పలేము, కానీ మనం మళ్ళీ ఒకసారి ఉలిక్కి పడ్డాం, ఇది మన మధ్య జరిగిన ఒక సంఘటన అని చెప్పి. సో తప్పకుండా దీని ఇటువంటి విషయాల గురించి మాట్లాడదాం రజిత. మీరు మీ కామెంట్ ఇవ్వడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీరు చెప్పడం వల్ల ఒక చాలా బ్యాలెన్స్డ్ దృక్పథానికి సొసైటీ వచ్చే అవకాశం. అమ్మాయిలు అడుగు ముందుకు వెయ్యాలండి తప్పకుండా. ఎవరు మేము ఉన్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే రజిత మైనంపల్లి, యూ కమ్, we will discuss and we will take a good decision. తప్పకుండా రజిత. సో మళ్ళీ మనం ఇంకొక ఇలాంటి ఒక వాస్తవమో మరొక సంఘటన ఎక్కడో జరిగిందనో మాట్లాడుకునే టైం వస్తుంది. ఇంకో విషయం గురించి కూడా మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ మీ సమయం కేటాయించినందుకు. ఈ సంఘటన మీరు చూశారు కదా, మీరేమనుకుంటున్నారు? పైన నంబర్, స్క్రీన్ పై నంబర్ వస్తుంది కదా, దానిలో మీరు తప్పకుండా లింక్ తీసుకుని మీ కామెంట్స్ పోస్ట్ చేయండి. అండ్ మనం చర్చిద్దాం ఇంకా కూడా. ఇది ఇక్కడతో ముగిసింది కాదు. ఎంత క్రిమినల్ సైకాలజీ ఉండే ఒక భర్తతో ఒక భార్య కాపురం చేసి బయటికి వెళ్ళలేక చివరికి తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది, ఇది మనం మాట్లాడాల్సిన పాయింట్. లెట్స్ డిస్కస్ ఫర్దర్. అండ్ అలాగే మీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరికైనా కష్టం వచ్చింది, వాళ్ళు బయటపడలేకపోతున్నారు అనుకుంటే తప్పకుండా వెంటనే మమ్మల్ని సంప్రదించండి. మేము తప్పకుండా దాన్ని చర్చిస్తాము, మీకు సగౌరవంగా పరిష్కారం ఇచ్చే ప్రయత్నమే చేస్తాం. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ ఫ్యామిలీ వాల్యూస్లో కలుద్దాం.